వీటినైతే వలస పూలు అంటారండి. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. ఆ జుట్టకంగల కూర అంట, చూడండి చాలా మంచిగా ఉంది, ఉడుకుతున్నాయి. వీటి కూర అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకు వచ్చేలా తెలియట్లేదు, అసలు ట్రై చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కోందగిరి గిరిజన కుటుంబాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎత్తైన అడవి మధ్య లోపల అనమాట ఒక గిరిజన ఉన్నారు. ఆ గిరిజన పరిసరాలు, వాళ్ళు కట్టుబట్ట, వాళ్ళు ఎటువంటి పంటలు చేస్తూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు అనేది వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది, చాలా కొత్తగా కనబడుతుంది. వీడియోని వాళ్ళ పరిసరాల గురించి తెలుసుకోలేకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోదు. మరి ఇప్పటికి వెళ్దాం పదండి వీడియోలకి. ఫ్రెండ్స్, ఒకసారి లొకేషన్ అయితే చూడండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మేము వచ్చింది ఆ కొండలు వాగులు దాటుకుంటే మేమైతే పైకి వచ్చామండి. మళ్ళీ దిగాలంటే కూడా అటు నుంచి మనం దిగాలి. ఫ్రెండ్స్, ఒకసారి ఇది చూడండి, ఇదైతే గుమ్మడాకు పువ్వు అండి. చూడండి, దీని నుంచే గుమ్మడికాయ అయితే కించగా తయారవుద్ది. ఆల్రెడీ లోపల కనబడుతుంటుంది. పువ్వు కూడా కూరకైతే చాలా బాగుంటుంది, కూరకు ఉపయోగిస్తారు. ఇదిగోండి, ఈ గుమ్మడాకు పువ్వు నుంచి అయితే పింఛైతే ఈ విధంగా పూస్తుంది. చూసారు కదా, చాలా మంచిగా పూసింది. చిన్నది ఏదైతే ఇంకా పెద్దవి అవుతాయి కదండి, మీకు తెలిసి ఉంటుంది గుమ్మడికాయ ఎలా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి ఈ గుమ్మడికాయని చూడండి, చాలా చాలా పొడవుగా ఉంది, చాలా మంచిగా ఉంది కూడా. చూడండి, పచ్చగా ఉంది, పెద్దదిగా పొడవుగా వచ్చిందనమాట. చూసారు కదా, గిరిజన ప్రాంతంలో అయితే ఇటువంటి ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ టమాటాలు అయితే పెద్దవి అయితే అవ్వవు, ఓన్లీ నార్మల్ చిన్నవి అవుతాయి అనమాట. మా భాషలో అయితే వీటిని శ్రీనిపేజ అంటారు, మరి తెలుగులో చిన్న టమాటా అంటారు. మరి ఇంత కొంచెం మాకు తెలియదు ఏమంటారు అంది. అవి ఎలా ఉంటాయని పడుతున్నాయి కదా. ఇదైతే ఏదో దాడి చేసింది ఎలకలో, లేదంటే తినేసాయి పురుగులు. ఇక ఎర్రగా పండిందండి, ఇది అంతా పండలేదు ఎర్రగా. ఇక్కడైతే కుళ్ళిపోయింది, ఎర్రగా ఉండింది. ఈ విధంగా ఉంటాయి చిన్న టమాటాలు. చారు చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. వీటిని అయితే వీటి రుచే వేరు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆముదం చెట్టు కూడా ఉందన్నమాట. పిక్కలు అయితే ఏ విధంగా ఉంటాయి. దీన్ని మా గిరిజనులు అయితే ఆయిల్ అయితే సొంతంగా తయారు చేస్తారు. చాలా మెడిసిన్ కూడా ఉపయోగపడుతుంది, కప్పం కానీ దేనికి ఉపయోగపడుతుంది. ఇది ఎలా తయారు చేయాలంటే త్వరలోనే వీలైతే చేసి చూపిస్తే మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంచిగా ఉంది. ఇంకా ఇవి పెద్దవి అవుతాయండి, ఇవైతే చిన్నవి ఉన్నాయి. ఇంకా ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయండి, మీకు తెలిసే ఉంటుంది కూడా. చూసారా, చెట్టు అయితే ఇది. వీటినైతే వలస పూలు అంటారండి. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి, చాలా మంచిగా కనిపిస్తున్నాయి పువ్వులు అయితే ఎక్కువ. చూడండి ఒకసారి, చల్లని గాలి కూడా వస్తుందండి, చాలా మంచిగా ఉన్నాయి పూసాయి పువ్వులు అయితే. ఇంకా పెద్ద పెద్దవి కూడా అవుతాయండి, బట్ ఇవి ఇంకా చిన్నవే. ఆ మొక్క అయితే వెదగలేదు, ఇంకా పెద్దవి అయితే అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సగం దాకా వచ్చాము.
ఇంకా వెళ్ళాల్సింది ఆ పైన కనబడుతున్న మెట్ట చూసారా, ఆ మెట్ట ఇంకా దాటుకుంటూ మనం వెళ్ళిపోవాలండి. కుటుంబాలు అయితే మీకు పరిచయం చేస్తాను. ఓకే, మరి లేట్ చేయకుండా మనం తొందరగా వెళ్దాం. ఓకేనా, ఇగో ఈ దారి ఇంకా వెళ్ళిపోవాలి, పై వరకు వెళ్ళిపోవాలండి. ఓకే, మరి వెళ్దామా, ఇంకెందుకు లేటు, పదండి. ఈ పొలాలను ఒకసారి చూడండి. ఈ పొలాలు అయితే వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. ఎటువంటి జేసీపీలు, ఎటువంటి కుప్లింగ్ పెట్టలేదు. గుంపాలు పారలతో స్వయంగా అనమాట వాళ్ళు తయారు చేసుకున్నారండి. ఫ్రెండ్స్, మనం వెళ్తున్న దారిలో అయితే చూడండి, అంత మొత్తం రాళ్ళ దారే. ఏది మంచిగా దారి అయితే ఏది మంచిగా లేదు, మొత్తం రాళ్ళ దారే. చూసారా, ఇలాంటి రాత్రుల్లో కానీ పడిపోతే మరి అంతేనండి. పెద్ద పెద్దవి అంత ఉన్నాయి చూడండి అవి. ఇదిగోండి, ప్రాంతానికైతే వచ్చేసాము, ఈ గ్రామానికి. ఇదిగో లోపలికి వెళ్దాము. లోపల ఏ విధంగా ఉంటుందని మీకు వీడియో ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. ఇక్కడైతే ఆ పసుపు కలర్ అండ్ ఆకుపచ్చ కలర్ కనిపిస్తుందండి. ఇవైతే బస్తర పిక్కల ఆకులండి. ఆల్రెడీ మేము చేసుంటాము బస్తర పిక్కల కూర అని. చూడండి, ఇంకా ఇక్కడైతే ఉన్నాయి, ఇంకా ఇల్లులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రెండు ఇల్లు అండ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది. మరి అక్కడ ఎన్ని ఇల్లు చూడాలి, ఒకసారి లోపలికి వెళ్దాం. ఓకేనా, ఇక్కడైతే చూడండి బల్ల కందులు అనమాట ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా మంచిగా. వీటి కూర అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ దాంతోపాటు అనేక రకాల కూరగాయలు అయితే వేసుకున్నారు, బస్తర పిక్కలతో పాటుగా. ఇక్కడ కంపలు పాతుకున్నారండి, చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఈ విధంగా కంపలు పాతి ఈ విధంగా వేసుకున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే సోలుని అయితే నీట్గా కడిగి ఈ విధంగా దుప్పటి పేర్చి ఆరబెట్టారు. ఇది ఆరబెట్టిన తర్వాత మిల్లుకి తీసుకెళ్ళి పిండి ఆడించి అంబిలకి అయితే ఉపయోగిస్తారు అనమాట. చూడండి, అండ్ ఇక్కడ రెండు దుప్పట్లు కూడా ఆరబెట్టుకున్నారు. ఇక్కడైతే కర్రలు ఉన్నాయి. ఈ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. మంచిగా లొకేషన్లో అయితే ఇల్లులు అయితే నిర్మించారు. చూడండి ఒకసారి. అక్క వాళ్ళు అయితే ఉన్నారు. అక్క బాగుందరా, బాగుందరా అంటున్నాను. మీ పేరేం పేరు అక్క? అప్పలమ్మ. ఓకే అక్క, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు మీరు? ముందు నుంచే ఉంటున్నాం బాబు, చాలా కొన్ని సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నారు. సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం. కరెంట్ లేదు, ఏట్లేదు, అందువల్ల ఇక్కడే. మరి రాత్రిపూట అనేది భయం అయ్యేదా? లేదు, ఏ భయం లేదు, ఏట్లేదు. కానీ ఇక్కడ ఎన్ని ఇల్లు నాకు ఉన్నాయక? మూడేళ్ళతో. ఫ్రెండ్స్, ఈ అక్క వాళ్ళైతే కొన్ని సంవత్సరాలు బట్టి ఆ భూమి పొలం అంతా ఇక్కడే కదా ఉంది మీకు, అవన్నీ ఇక్కడ ఉండడం బట్టి సొంతంగా భూమిలో ఇల్లులు కట్టి ఇక్కడైతే మంచిగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. చాలా చాలా బాగున్నాయి ఇల్లులు అయితే చూడండి. తెలుగు వచ్చా మీకు? అక్క వాళ్ళకి తెలుగు వచ్చు అనమాట. సో ఇక్కడైతే మంచిగా చేస్తారు. పొయ్యి మీద అయితే నీళ్ళు, ఈ నీళ్ళు అనేది వాళ్ళు తాగడానికి అండ్ తర్వాత స్నానం చేయడానికి ఉపయోగిస్తారు. ఇక్కడైతే ఏదో కూర ఎత్తారటండి. కూర ఏంటమ్మా? ఏంటి? జొట్ట కంగల కూర అంట. చూడండి, చాలా మంచిగా ఉంది, ఉడుకుతున్నాయి. వీటి కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు వీడియోలో కూడా చూపించే ఉంటాను. ఇదేటమ్మా, ఇది పశువుల సాలా? ఇది వంట కదా? ఓకే, ఇదట వంట కదటండి. ఇదొక ఇల్లు అండి, మిల్లే కట్టారు బట్ సాలలాగా ఉపయోగించుకుంటున్నారు. ఇదైతే ఇల్లు. ఇక్కడ కూడా ఇల్లు లోపల అయితే చాలా మంచిగా రంగు అయితే వేసుకున్నారు. చూడండి, మంచి కలర్ఫుల్గా వస్తుంది. పైన అయితే ఇలా ఈ విధంగా సీట్ అయితే వేసుకున్నారండి. చూడండి ఒకసారి. ఇది ఈ చెల్లెలు అయితే లోపల ఇంటికి అనుమతి ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఇదైతే వెదులు తడకండి, చాలా మంచిగా తయారు చేస్తారు తడక అయితే. చూడండి, అండ్ ఇక్కడైతే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అండ్ సోలార్ కదండి. ఇక్కడ కరెంట్ లేదు, ఈ గ్రామానికి అయితే కరెంట్ లేకపోవడం వల్ల సోలార్ అయితే పెట్టుకున్నారు. ఈ విధంగా బ్యాటరీ చాలా మంచిగా ఉంది. ఇది మట్టి కూడా అక్కది, మట్టి కూడా అట్టండి ఇది. ఓకే, సరే. ఒకసారి లోపలికి అనుమతి ఇచ్చారు, ఏ విధంగా ఉంటుంది అనేది. ఇక్కడైతే చిన్న గద్దెనండి, అంత పెద్దదేం కాదు. ఇదైతే మంచము, దోమలు కరవకుండా దోమతారా. ఇవైతే సామాన్ అండి ఫ్రెండ్స్, సామాన్ ఈ విధంగా పెట్టారు, చాలా మంచిగా పెట్టుకున్నారు. ఎన్ని మూటలు ఇవి? మొత్తం 4 మూటల.
వరుసగా పెట్టారు 4 మూటలు అయితే. వీటితో తయారు చేసిన అంబెలండి. ఇక్కడ టమాటా, బస్తర పిక్కలు. ఇదేంటిది కూర ఉంది ఇక్కడ. ఇవైతే నీళ్ళు. ఇవి మొత్తం చాలా మంచిగా పెట్టుకున్నారు. ఆ డబ్బాలు అయితే ఆ బట్టలు పెట్టుకున్నారు. ఇక్కడైతే భూ ఉందండి, ఆల్రెడీ భూ కూడా చూపిస్తున్నారు. ఇగో ఇదే కూర. ఏంటిది? ఏ కూర? గుమ్మడి కూర అండి. గుమ్మడి కూరతో పాటు బస్తర పిక్కలు వేసుకున్నారు. చాలా బాగుంటుంది గుమ్మడి కూరతో అవి బస్తర పిక్కలు వేసుకుంటే. ఇదేంటిది? ఇదైతే సోల్ అట్టండి ఫ్రెండ్స్. ఇది మొత్తం సోల్ పెట్టుకున్నారు చాలా మంచిగా. అంటే డ్రమ్ లోపల పెట్టుకున్నారు, ఎందుకంటే ఎలకలు ఏటి తినకుండా మంచిగా పెట్టుకున్నారు. ఇవి ఒకసారి చూడండి. ఇవైతే అలసందలో మంచిగా పెట్టారు. పొడిలో వేసుకున్న తర్వాత గట్టలు అంటే వేసుకుంటారు కదా, ఆ గట్టలు అంటే వేసుకుని ముదిరిపోయి పండిపోయిన తర్వాత ఇలా తెంపుకొని తెచ్చి ఈ విధంగా పెట్టుకుంటారు. ఇవైతే విత్తనాలకి సొంతండి. పైన చిన్న రేకు అంతే, అంతకు నుంచి ఏట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. మరి ఇక్కడ కరెంట్ లేదు కదా, మరి ఎలా ఉంటున్నారా అసలు రాత్రిపూట అనేది? మొబైల్ బ్యాటరీ అంటే ఏంటిది? సోలరా? సోలార్ బట్టి ఇక్కడ అంటే సోలార్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకుంటారు. సోలార్ ఛార్జింగ్ పెట్టుకుంటే రాత్రికల్లా వచ్చేస్తుంది. తెలుగు వచ్చా మీకు? నీకు వచ్చమ్మా? తెలుగు అంతకు రాదు, కానీ తెలుగు మాట్లాడితే మీకు అర్థమవుద్ది. ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఇల్లుని అయితే చూడండి. కింద అయితే పునాది అంటే సిమెంట్తో కట్టుకోవట్లేదండి, మట్టితోనే రాయి ఈ విధంగా పెట్టి మధ్యన అయితే సెంటర్లో ఈ విధంగా మట్టిని పెట్టి ఈ విధంగా ఇల్లులు అయితే కట్టారు. చూడండి చాలా చాలా మంచిగా కట్టారు. ఇగో ఈ విధంగా అనమాట. అండ్ ఇక్కడైతే నాంగెల్ ఉంది. పన్నులన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా సేఫ్టీగా ఉంచుతారు నాంగెలు. చూడండి ఇల్లుకి గోడకి తగిలించినట్టు పెట్టారు. ఈ బెడ్డలు కూడా మట్టితో స్వయంగా తీసుకున్నారు వాళ్ళే. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది. అక్క మీకు ఇక్కడ ఒకవేళ ఎవరైనా రోడ్ అడిగితే కానీ ఇస్తారా? ఇస్తారు, ఇవ్వరు. కానీ అప్పటి నుంచి రోడ్ లేదు, కరెంట్ లేదు, ఏటి లేదు. మరి నీళ్ళు ఎక్కడ తాగుతారు? నీళ్ళు ఇక్కడ పంచమాన్ కింద చిన్న నుయ్యిలాగా ఉంది, అక్కడే తెచ్చుకొని తాగుతారు. ఎక్కడుంది? ఇదిగో ఇదిగో ఇక్కడే ఉంది. ఈ పనస కింద ఫ్రెండ్స్, ఈ పనసెట్ కనబడుతుంది కదండి, ఈ పనసెట్ కింద అనమాట చిన్న నుయ్యిలా తవ్వుకొని నీళ్ళైతే అక్కడ తెచ్చుకున్నారు. ఒకవేళ నీరు తాగాలంటే వేడి చేసి తాగుతారా? చల్లటివి తాగితే? చల్లటివి ఇష్టం వచ్చిన వాళ్ళు చల్లటివి తాగుతారు, ఇష్టం లేని వాళ్ళు వేడిగా చేసుకుంటారు. ఆహా చాలా. ఫ్రెండ్స్ ఈ విధంగా దంచిన తర్వాత అయితే మిల్లుకి అయితే తీసుకెళ్ళరండి. మిల్లు తీసుకెళ్ళడానికి ఇక్కడ మిల్లు లేదు. తిరిగలు ఉంటుంది కదండి, కొన్ని వీడియోలో చూపించుంటాను. ఆ తిరిగలుతాను అనమాట ఇసురుతారు అనమాట. ఇసిరిన తర్వాత పిండికి వచ్చిన తర్వాత ఆ పిండిని అంబెలుగా ఉపయోగిస్తారు అనమాట. చక్కటి వాతావరణంలో పొడిలతో వాళ్ళ యొక్క జీవన విధానం అయితే కొనసాగిస్తూ హ్యాపీగా ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలతో అంతా ప్రశాంతమైన జీవన విధానం అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోకలతో దంచాలంటే అంత ఆసమస్ కాదండి. దీన్ని తయారు చేయడం ఇక్కడ నాకైతే తెలియదు. ఇది మాత్రం పెద్దవాళ్ళు కూడా తయారు చేస్తారు. ఈ రోజుల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో మిల్లులు తీసుకెళ్తారు, కానీ మా ప్రాంతంలో ఇప్పటికి కూడా ఇంకా దంచుకొని ఇట్లా పిండిని అయితే ఆడించుకుంటారు అనమాట. చాలా చాలా మంచిగా ఉంది. దంచుదమా ఎట్లా ఉంటుందో మనకు వచ్చారా తెలియట్లేదు అసలు. ట్రై చేద్దాం.
సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా చాలా బాగుంది కదా. చక్కటి వాతావరణంలో ప్రశాంతమైన జీవన విధానం అయితే నిజంగా ఇక్కడైతే ఇక్కడ లేని ప్రశాంతం ఇంకెక్కడ దొరకనండి. నిజంగా చాలా చాలా బాగుంది. చక్కటి వాతావరణంలో మూడే ఇల్లులు అనమాట వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. మరి వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియచండి. వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రైబల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు. ఓకేనా? మరి రేపటితో కొత్తతో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, అక్కడ సెలవు. బాయ్ బాయ్.